హన్మకొండ జిల్లా కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని భీమదేవరపల్లి మండలంలోని మొల్కనూరులో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు హాజరై అనంతరం పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిని అయ్యానని, అదేవిధంగా నేను బలపరిచినటువంటి పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి వెలిచాల రాజేంద్రరావుని మే 13 జరగబోయే ఎన్నికలలో ఓటు వేసి గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జరగనున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా మీ ముందు వచ్చి నిల్చొని మీ ఆశీర్వాదాలు కోరుతున్న రాజేంద్ర గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నారు. మీ అందరి ఆశీర్వచనంతో హుస్నాబాద్ శాసనసభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి నేను మరింతగా ఈ నియోజకవర్గానికి మీరు అనుకునే విధంగా సమస్యలన్నీ పరిష్కారం చేసి అందరికీ మంచి జరిగేలా చేయడానికి నా చేతుల్ని బలోపేతం చేయాలంటే మరొక్కసారి పార్లమెంటు సభ్యుడు నాకు అడ్డగా ఉన్నట్టయితే ఢిల్లీ నుంచి కూడా ఏదంటే తీసుకొచ్చి ఇక్కడ మనం సహకారం అందించుకోవచ్చు. అలా మేము గతంలో పార్లమెంటు సభ్యుడిగా పనిచేసిన మీ అందరికీ తెలుసు ఏ విధంగా ఈ ప్రాంతానికి సంబంధించి మరి ఆనాడు అనేకమైన అంశాల్లో పొన్నం ప్రభాకర్ అంటే పార్లమెంటు సభ్యుడిగా ప్రతి పల్లెకు తిరిగినా, నా తర్వాత వినోద్ కుమార్ ఎంపీ వచ్చినారు, నా తర్వాత బండి సంజయ్ గారు వచ్చినారు. నేను అడుగుతున్నా ఈ అంబేద్కర్ సాక్షి ముల్కనూరుగా మీరు ఈ నియోజకవర్గానికి ఈ మండలానికి ఏం చేసిందో ఇదే అంబేద్కర్ సాక్షిగా చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నాం. ముల్కనూరులో ఉన్న గ్రామాలు, భీమదేవరపల్లి మండలానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఏ అంశమైనా సరే చర్చ చేయడానికి సిద్ధమనే మాట మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మీ అందరికి ఒక విశ్వాసం ఇస్తా ఉన్నా, రాబోయే కాలంలో ఏ సంకల్పం తీసుకొనైతే మీ ఆశీర్వచనం తీసుకున్నాను గౌరవెల్లి రిజర్వాయర్ పూర్తి చేయడమే కాదు, దేవాదులకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు ఇవ్వండి. ప్రతి ఊరికి కాలువ ద్వారా పొలాలకు నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత నాదే. ఆ పని చేయడంలో కూడా నాకు సహకరించే విధంగా కాంగ్రెస్ ఎంపీని కూడా గెలిపేమని సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. అమ్మా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2000 కార్యకర్తలను కోరుతా ఉన్నా, ఏ ఊరికి వెళ్ళినా గల్లా ఎగిరేసి ధైర్యంగా మీసం దింపుకుంటా ఎవడైనా టీఆర్ఎస్ వాడు బీజేపీ ఊరికొచ్చి మేము ఫలానా చేసామంటే అడిగండి గట్టిగా. మీరు 2004 నుంచి 16 దాకా రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గుడి అంటుండో, అయ్యా గుళ్ళే దేవుడు ఉండాలి, గుండెల్లో భక్తి ఉండాలి, కానీ ఒక తపాలా పట్టుకొని తపాలలో ఫోటో పెట్టి ఓట్లేమని అడుగుతున్నాడు. బుద్ధి లేని విధానారా, మీరు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు విషయం చెప్పాలి తప్ప దేవుని పేరు మీద ఫోటోలు అడుగుతున్నారు. అక్షింతలు వచ్చినాయా, రాముడి ఫోటోలు వచ్చినాయా, ఇదే ఎన్నికల ప్రచారం. అక్షింతలు ఎప్పుడొస్తాయా? కళ్యాణం అయినాక వస్తాయా? కళ్యాణం కాకముందా? కళ్యాణం అయినాకనే కదా. ఇక్కడ రాముడి యొక్క విగ్రహ ప్రతిష్ట కాకనే అయోధ్యలో ఊరూరికి అక్షింతలు వస్తున్నాయి. ఓట్ల కొరకు పసుపు కానీ అక్షింతల పేరు మీద ఇస్తా ఉన్నారు. ఎంత మోసం! సెంటిమెంట్ పేరు మీద, రాముడి పేరు మీద ఓట్లు అడుగుతున్న వీళ్ళకు నేను కోరుతా ఉన్నా, దయచేసి గుర్తు చెప్పండి. అక్క చెల్లెలారా, 10 సంవత్సరాలుగా మీకు పావలా వడ్డీ లేని రుణాల డబ్బు రాలే. మొన్న మొత్తం మందికి ఆ వడ్డీ లేని రుణాలను మీకు ఖాతాలు వేసినాం. రాబోయే కాలంలో మిమ్మల్ని అందరినీ కూడా ఆర్థికంగా ఎదగడానికి ప్రతి మహిళను సభ్యులు చేసి మీ అందరికీ సహకారం ఇస్తాం. ఇప్పటికే ఆర్టీసీ బస్సు ఉచిత 500 సిలిండర్, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు, 2500 మహాలక్ష్మి, 4000 పెన్షన్ ఇవ్వబోతాను. మీ అందరి ఆశీర్వచనం కావాలి. అమ్మలక్కల ఆశీర్వచనంతో మీ బిడ్డ ఎమ్మెల్యేలు మీ ఆశీర్వచనంతో ఈ ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వలే. కాంగ్రెస్ పార్టీ రాగానే రేషన్ కార్డులు ఇస్తుందనే మాట కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మిగిలింది పెన్షన్ 4000. పెన్షన్ రాని కొత్తగా ఉండేటువంటి అర్హులైన వాళ్ళకు పెన్షన్, ఇది కాంగ్రెస్ బాధ్యత. 4000 పెన్షన్ ఇస్తామన్నాం, కొత్త వాళ్ళకు పెన్షన్ ఇస్తామన్నాం. బరాబరి 5 ఏళ్ళు కాంగ్రెస్ అధికారం ఉంటుంది. మీరు దున్నపోతు కట్టేసి బర్రెకు పాలు విడితే రావన్నట్టు మీరు ఓటు వేస్ట్ చేసుకొని బీజేపీకి వేసినా బీఆర్ఎస్కి వేసినా ఏం లాభం లే.
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఉంది. మీరు తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదించండి. 4000 పెన్షన్ తో పాటుగా నా కార్యకర్తలకు కోరుతా ఉన్నా, గుండె మీద చేసుకొని ధైర్యంగా ఊర్లో నిల్చొని ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ చేస్తామని గట్టిగా చెప్పమని కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. దాంతో పాటుగా ఆనాడు చెప్పినట్టుగా వర్షాకాలం పంటతోటి 500 రూపాయల బోనస్ కూడా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ మాట మనం చేస్తా ఉన్నాం. ఇవి చేస్తూనే తెలంగాణలో చదువుకున్న పిల్లలకు ఉద్యోగాల క్యాలెండర్ ఏమవుతా ఉంది. ఇప్పటికే అనేక ఖాళీలు నింపినా 30,000 ఖాళీలు, భవిష్యత్తులో అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా కార్యాచరణ తీసుకుంటా ఉన్నాం. అన్నిటికంటే ఎక్కువగా ఈ యొక్క ప్రాంతానికి కాలువ నీళ్లు పొలాల దగ్గర తీసుకొచ్చే బిడ్డ నన్ను ఆశీర్వదించమని కోరుతా ఉన్నా. ఇక ఇలా నరేంద్ర మోడీ పార్టీ బీజేపీలో వస్తారు. నేను ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్న నా తమ్ములు ఎస్సీ ఎస్టీ బీసీలు, ఈ ప్రాంతంలో గిరిజనులు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు. ఒకవేళ పొరపాటున భారతీయ జనతా పార్టీ గెలిస్తే